కన్నులు ఎవరి మీద ఉన్నాయట? నీతిమంతుల మీద. నీతిగా జీవించు, యథార్థంగా జీవించు, పరిశుద్ధంగా జీవించు. తెలిసి నువ్వు తప్పులు చేస్తుంది తప్పు అని తెలిసి కూడా తప్పటడుగులు వేస్తున్నా దేవుని దగ్గర నుంచి అద్భుతాన్ని ఆశించమాకు. ఎందుకంటే ఆయన కన్నులు నీతిమంతుల మీదను వారి చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవి గాని ప్రభువు ముఖము ఏమిటట? కీడు చేసే వారికి విరోధంగా ఉన్నాయి. నువ్వు కీడు చేసేవాడివా? ఇతరులకు అన్యాయం చేసేవాడివా? ఇతరులకు నువ్వు మోసం చేసేవాడివా? ఇతరుల జీవితాలతో ఆటలాడేవాడివా? ఇతరులను నిర్నిమిత్తంగా గాయపరిచేవాడివా? విమర్శించేదానివా? లేనిపోని వార్తలు సృష్టించేటటువంటి మనస్తత్వమా? అయితే దేవుని యొక్క ముఖము నీకు దూరంగా ఉంది, నీకు విరోధంగా ఉంది. ఆయన చెవులు నీ వైపు పొరపాటును కూడా తిప్పడు. ఆయన కన్నులు నీ మీద ఉండవు. మంచి దినములు చూడాలని ఆశపడుతున్నట్లయితే చెడ్డదాన్ని పలకద్దు, పాపిష్టి వాటిని చెయ్యొద్దు. కీడు నుండి దూరంగా వెళ్ళిపో, మేలు చేసే ప్రయత్నం చేయి. ఇంట్లో ఇంటి బయట సమాధానంగా ఉండు, సంతోషంగా ఉండు, సఖ్యత కలిగి ఉండు.